హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అయితే మిల్కీ మష్రూమ్ కల్టివేషన్ పార్ట్ 1. దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 వీడియో చేస్తున్నా. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే మన ఛానల్ పేజెస్లో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈ పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేయడానికైతే నేను కొంచెం టైం తీసుకున్నా. ఇప్పుడైతే ఇంకా లాగ్ చేయకుండా నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. పార్ట్ 1 వీడియోలో మష్రూమ్ బెడ్స్ని లైట్ రూమ్లోకి షిఫ్ట్ చేసే కంప్లీట్ ప్రాసెస్ అనేది అప్లోడ్ చేశాను. ఈ పార్ట్ 2 వీడియోలో మన ఫైనల్ ప్రోడక్ట్ అయిన మష్రూమ్స్ అనేవి వచ్చాయా రాలేదా, మనం ఫాలో అయిన ప్రాసెస్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూడండి. ఈ మష్రూమ్ బెడ్స్ని లైట్ రూమ్లోకి షిఫ్ట్ చేయగానే కంప్లీట్గా 21 డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తూ ఉన్నా. వాటర్ అనేది సాయిల్ లెవెల్ని దాటి కంప్లీట్గా కిందకి వెళ్లకుండా చూసుకోవాలి. సో దానికోసం ఈ బెడ్స్ని వాటరింగ్ చేయడానికి స్ప్రింక్లర్ సిస్టమ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ లో బడ్జెట్లో మనం కనుక కంప్లీట్ చేయాలి అనుకుంటే వాటర్ బాటిల్ క్యాప్కి హోల్స్ పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఈ లైట్ రూమ్లో మాయిశ్చర్ లెవెల్ అండ్ లైటింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేనైతే 24 అవర్స్ లైట్ అనేది మెయింటైన్ అయ్యేలా చూసుకున్నా. ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్పోర్స్ అనేవి 10 డేస్ తర్వాత కొంచెం బయటికి రావడం స్టార్ట్ అయింది. బట్ ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ బెడ్స్ అయితే అడుగు నుండి ఇలా స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే మా ట్రైనర్ని అయితే కాంటాక్ట్ అయ్యాను. అతనైతే మాయిశ్చర్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోతే అలా అవుతుంది అని చెప్పారు. బట్ నేనైతే హోప్స్ అనేవి వదులుకోకుండా వాటరింగ్ చేస్తూ ట్రై చేస్తూనే ఉన్నా. ఉండే కొద్దిగా స్పోర్స్ కూడా బ్లాక్గా అయిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ చాలా రీసెర్చ్ చేశా. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే సాయిల్ అనేది ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయింది, మాయిశ్చర్ లేదు సాయిల్లో. అందుకే స్పోర్స్ అనేది బయటికి రావట్లేదు అని తెలిసింది. వచ్చిన చిన్నవి కూడా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయి కంప్లీట్గా పోయాయి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. బట్ అయినా సరే మళ్ళీ ట్రై చేద్దామని సాయిల్ మార్చి చూద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఈ మష్రూమ్ కల్టివేషన్కి బంకమట్టి అనేది బాగా సూట్ అవుతుంది. దాంట్లో వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ. బట్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన అతనైతే రెడ్ సాయిల్, పౌడరీగా ఉన్న సాయిల్ ఇచ్చారు. దీనికి వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. దానివల్ల కంప్లీట్గా డ్రై అయిపోవడం స్టార్ట్ అయింది. సో నేను మళ్ళీ బెడ్స్ని క్లీన్ చేసి కొత్త సాయిల్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ సేమ్ వాటరింగ్ ప్రాసెస్ రిపీట్ చేశాను. ఫైనల్గా మన పొలంలో మొలకలు వచ్చాయి. యాక్చువల్లీ ఇలాంటి ప్రాసెస్కి విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు సిటీలో అయితే బంకమట్టి దొరకలేదు. అందుకే నేను నాకు అవైలబుల్ ఉన్న ఈ నార్మల్ బ్లాక్ సాయిల్ తెప్పించి యాడ్ చేశాను. స్పోర్స్ అయితే వచ్చాయి. అలా డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఇవి పెరగడం స్టార్ట్ అయింది. ఓకే, ఇక ప్రాసెస్ సక్సెస్ అయినట్టే అని అనుకున్నా. బట్ ఇక్కడే మళ్ళీ ఇంకో ఛాలెంజ్ అయితే వచ్చింది. ఇవైతే ఇంతే లెంత్ ఆగిపోయాయి, ఇంతకన్నా పెద్దవి అవ్వలేదు. యాక్చువల్గా సాయిల్ అనేది స్టెరిలైజ్ చేసిన తర్వాత వేయాలి. బట్ సెకండ్ టైం నేను వేసినప్పుడు నాకు టైం అది లేక నేను స్టెరిలైజ్ చేయకుండానే సాయిల్ యాడ్ చేశాను. దానివల్ల వైట్ మిల్కీ మష్రూమ్స్ అనేవి కొంచెం ఎల్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్లస్ అది కూడా సమ్మర్ సీజన్ కదా, సో క్లైమేట్ కూడా సహకరించలేదు గ్రోత్కి. మాయిశ్చర్ మెయింటైన్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాను. నేనైతే వల్లీ మష్రూమ్స్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. నేనైతే చాలా హోప్స్ పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్తో ఈ ట్రైనింగ్లో జాయిన్ అయ్యా. బట్ ఏంటంటే ఫైనల్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆల్మోస్ట్ 1.5 month అనేది మష్రూమ్ కల్టివేషన్లో చాలా కష్టపడ్డా. డార్క్ రూమ్లో ఫ్రూటింగ్ బెడ్స్ కూడా చాలా బాగా ఫామ్ అయ్యాయి. బట్ ఫైనల్ ప్రోడక్ట్ విషయంలో అయితే ఫెయిల్ అయ్యాను. సో ఇలాంటి ట్రైనింగ్స్ అనేవి ఆన్లైన్ ట్రైనింగ్స్ కన్నా ఆఫ్లైన్ అయితేనే బెటర్ అన్న ఒపీనియన్. వాళ్ళైతే మేము 100% రిజల్ట్ ఇస్తాము అని జాయిన్ చేసుకున్నారు.
బట్ ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాయిశ్చర్ మెయింటైన్ చేయలేకపోయాము, అదంతా న్యాచురల్ ప్రాసెస్, మనమైతే ఏం చేయలేము అన్నారు. అండ్ మనీ కూడా రీఫండ్ చేయలేదు. సో నేనైతే మీరు ఇలాంటి ట్రైనింగ్స్ని ప్రిఫర్ చేయొద్దు అని సజెస్ట్ చేస్తున్నా. నాలా ఎవరికైనా మష్రూమ్ కల్టివేషన్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ ట్రైనింగ్సే జాయిన్ అవ్వండి, ఆన్లైన్ ట్రైనింగ్స్ ప్రిఫర్ చేయొద్దు. నేనైతే 100% వాళ్ళు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యి చేశాను. బట్ నేనైతే కంప్లీట్గా ఫెయిల్ అయ్యానని అనుకోవట్లేదు, ఎందుకంటే స్పోర్స్ అనేది ఫామ్ అయ్యాయి బట్ గ్రోత్ అనేది కంప్లీట్గా జరగలేదు. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అంటారు కదా, అలా మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ ఫైనల్గా ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అనేది వస్తుంది. నేనైతే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాక్టీస్ చేసే ఛాన్స్ వస్తే ఈ నాలెడ్జ్తో ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇది మన వీడియో. నేనైతే ఏ వీడియో అయినా 100% జెన్యూన్ రివ్యూస్ అనేవే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.